అది అది పోయే వరకు నాకసలు ఎందుకొచ్చిందని బుర్ర మెంటలొస్తుందనమాట. మనిషిలా లేను. ఎప్పుడో పెట్టాలి వీడియో ఇది. శ్యామల నవరాత్రులు అయన్నీ ఉన్నాయి కదా! అమ్మ జాగ్రత్తగా చూసుకొని తోసేసిందనుకోండి అది వేరే విషయం. నాలుగైదు తప్పులు చేసామంటే జాగ్రత్తగా పెట్టే బేడ సర్దుకొని మనం యూట్యూబ్‌లోంచి బయటకొచ్చేయొచ్చనమాట. యూట్యూబ్ అన్నయ్య మామూలుగా డిప్ మీద రెండెట్టి ఎళ్ళిపోమని చెప్తాడు. శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారండి? ఈ వీడియోలో అయితే మనకి యూట్యూబ్ అన్నయ్య ఒక బహుమతి పంపించాడనమాట. దానికోసం చెప్దాం అనుకుంటున్నాను. కానీ యూట్యూబ్ అయితే మనం అనుకున్నంత ఈజీ కాదని నాకైతే ఫుల్‌గా అర్థమైపోయింది. యూట్యూబ్ అన్నయ్య మాత్రం చాలా రిస్ట్రిక్షన్స్ పెడతాడు. మన మాట వినడనమాట. మనం ఎంత చెప్పినా కూడా అన్నయ్య ఏమనుకుంటే అదే చేస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే మోనార్క్ అనమాట. ఇంక ఎవడి మాట వినడు యూట్యూబ్ అన్నయ్య. మనం ఏం చెప్పని, ఏం చేయని ఆయన ఏమనుకుంటున్నాడో అది మాత్రమే చేస్తాడనమాట. అయ్య బాబోయ్! యూట్యూబ్ అన్నయ్యతో వేగడం చాలా కష్టం అనమాట. ఎంత టార్చర్ పెడతాడంటే అంత టార్చర్ పెడతాడు. టెన్షను మానసికంగా ఎంత మెంటల్ స్ట్రెస్ అనుభవించాలంటే అంత స్ట్రెస్ పడాల్సి ఉంటుంది. యూట్యూబ్ అన్నయ్యతో మామూలుగా ఉంటుందన్నమాట. అసలు ఏమైందనేది ఈ వీడియోలో చెప్తాను. మొన్న 2024 సంక్రాంతి అయింది కదా! సంక్రాంతికి ఏం చేశానంటే నేను ఒక్కొక్క వీడియో తీసి 3 రోజులకి 3 వీడియోలు తీసి అప్లోడ్ చేద్దాం అనేసి అనుకున్నాను అనమాట. ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఒక రోజు అలా పెడదాము, అలా అప్లై చేద్దాము అనేసి అనుకున్నాను. అయితే ఏమైంది, ఈలోపు యూట్యూబ్ అన్నయ్య ఏం చేశాడు, నేను ఒక వీడియో తీసాను అనమాట. అది చెప్పొచ్చో లేదో మళ్ళీ ఇప్పుడు ఈ వీడియోలో కూడా ఇది చెప్పినందుకు కూడా మళ్ళీ స్ట్రైక్ పడేస్తాడో కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం అనేది మనకు తెలీదు. అయితే ఏం చేశాడంటే కోడిపందాల వీడియో నేను అప్లోడ్ చేశాను అనమాట. ఇప్పుడు ఈ వాడు కూడా నేను ఎక్కువ చెప్పను, ఈ వీడియో అప్లోడ్ చేశానని మాత్రమే అంటాను. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. తర్వాత అన్నయ్య మళ్ళీ మనకు ఇంకోటి పాడేస్తాడు బహుమతి, కాబట్టి నేను ఇంకా చెప్పట్లేదు అంత పర్టికులర్గా. అయితే ఆ వీడియో అయితే నేను తీసాను అనమాట. తీసి ఏం చేశానంటే అప్లోడ్ చేసేసాను మన యూట్యూబ్ ఛానల్లో. మొన్న జనవరి నెలలోనే అప్లోడ్ చేశాను అనమాట. అది అంతే. జనవరి 24 పొద్దుట 11:02 అది నేను అప్లోడ్ చేయడం జరిగిందనమాట. చేసే నిమిషానికి నేను ఏం చేస్తానంటే ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి వెంటనే నేను చేసే పని ఏంటంటే మన వైటీ స్టూడియో ఉంది కదా, యూట్యూబ్ అన్నకి ఒక ఫోటో స్టూడియో లాగా ఒక స్టూడియో ఉంది కదా, ఆ స్టూడియోలోకి వస్తానమాట. అందులోకి వచ్చి ఏంటి దీని కథా కాలక్షేపం అన్నీ చూసుకుంటాను నేను. అయితే రాగానే ఏమైందంటే అక్కడ వీడియో తీసేసాను రా అన్నాడు అన్నయ్య. వెంటనే యూట్యూబ్ అన్నయ్య అయ్య బాబాయ్ అదేంటని అని తల నెత్తునోరు కొట్టుకుని చూసుకుంటే ఎందుకు ఏముందంటే అక్కడ, ఒరే బాబు నువ్వు చాలా తప్పు చేసావు, నువ్వు కమ్యూనిటీ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా నువ్వు వీడియోనైతే రిలీజ్ చేసావు మన యూట్యూబ్ ఛానల్లో, ఇది చాలా తప్పు అని చెప్పేసి యూట్యూబ్ అనే మనకు చెప్పాడు. ఓరి దేవుడు ఇదేం కర్మరా బాబు, ఇప్పటి వరకు మనకేమీ రాలేదు, ఇలాంటివి మూలిగి నక్క మీద తాటిగా పడితే ఏమవుద్దండి, అది బెదిరిపోయి పరిగెట్టేస్తుంది కదా, అలాగే కంగారు పడ్డాను అనమాట. అయ్య బాబు ఇదేంట్రా బాబు యూట్యూబ్ అనే మనకి ఇంత పెద్ద షాక్ ఇచ్చాడు, ఎలా చేశాడు ఏంట్రా బాబు అనేసి ఏం చేశానంటే జాగ్రత్తగా మన యూట్యూబ్లో ఇంకా చాలా వీడియోస్ టెక్ ఛానల్స్ వాళ్ళు చేస్తారు కదండి, అందులోకి వెళ్ళి బరబర అంటాను ఎదిగేశాను అనమాట. వీడియోలు అన్నీ టకటకటక ఎతికేసుకుంటే అందులో ఒక వీడియో కనపడింది. ఏంటి దీనికి పరిష్కారం ఏంటనేది ఒక వీడియోలో చూశాను అనమాట. ఆ వీడియో చూసి దాని ప్రకారం వెళ్ళిపోయాను ఇంకా ఎదరికి. కనీసం ఆ వీడియో ఎందుకు పెట్టావని కూడా మనల్ని అడగకుండా యూట్యూబ్ అనే కమ్యూనిటీ గైడ్లైన్స్ కోసం ఏం చేశాడంటే దాన్ని తీసి పాడేసినోడు బాగానే ఉన్నాడు కదరా బాబు అంటే అలా కాదంటండి, వార్నింగ్ వేసాడు మనకి. వార్నింగ్ ఇచ్చాడు, స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు అనమాట. చిరంజీవి గారి లాగా షార్ట్ అండ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు మనకి యూట్యూబ్ అన్నయ్య. చూశాను. అప్పుడు ఏం చేశానంటే దాన్ని జాగ్రత్తగా కమ్యూనిటీ గైడ్లైన్స్కి ఓకే ఆడు వీడియో ఎలాగ డిలీట్ చేస్తాడు, మనం ఏం చేయాలంటే ఓకే దానికి అపాలజీ చెప్పాలన్నమాట. చెప్పి అన్నయ్య లేదన్నయ్య తప్పు అయిపోయింది పెద్ద అన్నయ్య క్షమించి అనేసి దాంట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, జాగ్రత్తగా అట్లా పట్టుకుని అలాడితే ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవుతా అయిందనమాట. అదే కాకుండా యూట్యూబ్ అనే మనకు ఒక ఎగ్జామ్ పెడతాడనమాట దాంతోపాటు. ఆ ఎగ్జామ్ ఎందుకంటే నాలో మానసిక పరివర్తన వచ్చిందని, నేను ఒక మనిషిని అయిపోయానని, యూట్యూబ్ అన్నయ్య నాలో కూడా మంచి లక్షణాలు ఉన్నాయి, కోమలం సున్నితం ఉన్నాయని నిరూపించడానికి ఒక ఎగ్జామ్ పెడతాడనమాట. అది ఒక థెరపీ అనుకోండి, మనకి చేయించడానికి ఒక కౌన్సిలింగ్ అనుకోండి, అది చేస్తాడు. అందులో ఏముండదు, ఒక 7 క్వశ్చన్లు ఇచ్చాడు. 7 క్వశ్చన్లో టక ఆన్సర్లు కరెక్ట్ పెట్టి వరకు అందులో రాంగ్గానే వస్తుంది. ఒక 4 ఆప్షన్లు ఇచ్చాడంటే, ఒక 2 ఆప్షన్లు ఇచ్చారంటే ఫస్ట్ది రాంగ్ అంటే రెండోది రైట్ అనే కదా అర్థం. నువ్వు రెండోది పెట్టేదాకా మళ్ళీ ఛాన్స్ ఇస్తాడు. ఒక 4 పెట్టారనుకో, 4 ఆప్షన్లు ఇచ్చాడు అనుకో, 4 రాంగ్ అనుకో, ఒకటి కరెక్ట్ 4 రాంగ్ అనుకో, 4వది అనుకోండి, అప్పటి వరకు కూడా మనం ఆన్సర్లు పెట్టుకుంటే వెళ్ళొచ్చు అనమాట. ఆ ఛాన్స్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో కూడా అడిగే తెలీదు, అలా ఉంటుంది. ఇంకా జాగ్రత్తగా కమ్యూనిటీ గైడ్లైన్స్కి తగ్గట్టు మనం అవన్నీ చేసేసిన తర్వాత ఏం చేస్తాడంటే ఈ వార్నింగ్ 3 నెలల తర్వాత రిమూవ్ చేస్తాడనమాట. 3 నెలల వరకు
ఆ వార్నింగ్ అలాగే ఇష్యూ అలాగే ఉంటది. అక్కడ మన డాష్‌బోర్డ్‌లో చూసుకుంటే క్రోమ్‌లోకెళ్ళి వైటీ స్టూడియోలో మన ఛానల్ లాగిన్ అవి చూసుకుంటే గనక మన డాష్‌బోర్డ్‌లో మనకి కనబడతదనమాట. మీకు చూపిస్తాను నేను చూడండి. అలాగా కనబడతదనమాట. డాష్‌బోర్డ్‌లో మనం చూసుకున్నట్లయితే మనది ఎప్పుడనేది ఏ డేట్‌కొచ్చిందని ఉంటది. ఇది స్ట్రైక్ అని ఈ వార్నింగ్ ఇది ఫస్ట్ వార్నింగ్ వత్తది. ఈ వార్నింగ్ ఎప్పుడు పోతదంటే 3 నెలల తర్వాత పోతదనమాట. ఈ వార్నింగ్ వెంటనే పోదు. 3 నెలలు ఉంచుతాడు యూట్యూబ్ అనే కొత్త పెళ్ళికొడుకులాగా 3 నెలలు మన దగ్గర ఉంచుతాడనమాట వార్నింగ్. ఈ తర్వాత ఏంటంటే ఇది ఉండగానే మనం ఇంకో 4, 5 తప్పులు చేసామంటే జాగ్రత్తగా పెట్టే బేడ సర్దుకొని మనం యూట్యూబ్‌లోంచి బయటకొచ్చేయొచ్చనమాట. యూట్యూబ్ అన్నయ్య మామూలుగా డిప్ మీద రెండెట్టి ఎళ్ళిపోమని చెప్తాడు. కాబట్టి ఈలోపు ఈ వార్నింగ్ పోయేలోపు మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మనం గనక ఈ వార్నింగ్ పోయేలోపు ఇంకో తప్పు చేసామంటే మనకి స్ట్రైక్ 1 స్ట్రైక్ 2 అని ఎత్తాడంట. మూడో స్ట్రైక్ గాని పడిందంటే ఛానలే పోతదంట మొత్తానికి. అంతవరకు తెచ్చుకోకుండా జాగ్రత్తగా మనం ఒబ్బిడిగా చేసేసుకోవాలి. ఈ 3 నెలల్లో మనకి పోయిందనుకోండి, వార్నింగ్ పోయిన వెంటనే ఏం చేస్తాడంటే యూట్యూబ్ అని ఇంకా తీసేస్తాడు అది. తీసేసిన తర్వాత మీరు తప్పు చేశారనుకో, అప్పుడు మళ్ళీ వార్నింగే పడేస్తాడంట. అలాగా మనకి 4 ఛాన్సులు ఉంటాయి. ఏమైనా తింగరేసాలు వేసామంటే నాకులాగా ఇంకా యూట్యూబ్‌లోంచి మనది పోతదనమాట. ఇంకేం ఉండదు. ఛానల్ సర్దేసుకొని మనం జాగ్రత్తగా బయటకొచ్చేయొచ్చు. అది అది పోయే వరకు నాకసలు ఎందుకొచ్చిందని బుర్ర మెంటలొస్తుందనమాట. మనిషిలా లేను. ఎప్పుడో పెట్టాలి వీడియో ఇది. శ్యామల నవరాత్రులు అయన్నీ ఉన్నాయి కదా! అమ్మ జాగ్రత్తగా చూసుకొని తోసేసిందనుకోండి అది వేరే విషయం. జాగ్రత్తగా అలా టైం అయిపోయిందనమాట. అంత చిత్త చేస్తాడు యూట్యూబ్ అని ఏమైనా పిచ్చొచ్చిందంటే ఆడికి. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి యూట్యూబ్‌లోని. తప్పులేమన్నా ఉంటే మాత్రం చూసుకోండి. మన ఛానల్‌లో మనకి చాలామంది ఉన్నారు యూట్యూబ్‌లో అన్నయ్యలు, పెద్ద అన్నయ్యలు ఆళ్ళందరూ మనకి సపోర్ట్ చేస్తున్నారు. జాగ్రత్తగానే చేసుకోండి. కాపోతే ఏంటంటే యూట్యూబ్ అన్నయ్యతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదని తెలియకుండా నాకులా పెట్టేశారనుకోండి, ఆడేమీ కాకుండా తీసి పడేస్తాడు. కాబట్టి ముందే ఆలోచించుకొని పెట్టండి. కాబట్టి మనకు వార్నింగ్ ఉంది ప్రస్తుతం. అది ఇంకొక 2 మంత్స్‌లో ఏప్రిల్ 24కో, 22కో ఎప్పుడో రిమూవ్ అయిపోద్దనమాట. మీరేం కంగారు పడకండి. నేను బానే ఉన్నాను. మీరు జాగ్రత్తగా ఉండండనమాట. ఏం పర్లేదు యూట్యూబ్ అనే మనల్ని బానే చూసేసాడు. కాబట్టి ఇంకా ఇంతేనండి వీడియో. ఉంటానండి. శ్రీమాత్రే నమః.